ఎవరు పాపి అనే చందమామ కథ చెప్పుకుందాం. ఒక ఊళ్ళో ధనగుప్తుడనేవాడు అనేక పాపాలకు ఒడిగట్టి ధనం సంపాదించి కోటీశ్వరుడైనాడు. ఆయనను గురిగా పెట్టుకొని ఆయన సహాయంతో అనేక మంది ఇతర వర్తకులు లక్షాధిపతులయ్యారు. ధనగుప్తుడికి ముసలితనం పైనబడింది. చావు దగ్గరికి వస్తున్న కొద్దీ ఆయనకు పాపభీతి పట్టుకున్నది. బతికినన్నాళ్ళు పాపాలే చేశాడు. ఇకనైనా కొంత పుణ్యం మూటగట్టుకోకపోతే చచ్చాక ఏ నరక కూపాలలో యాతన పడవలసి వస్తుందోనని ఆయన భయపడసాగాడు. పుణ్యం సంపాదించడానికి గాను తీర్థయాత్రలు చేసి వద్దామనుకున్నాడు. ధనగుప్తుడు తీర్థయాత్రలకు బదులు బయలుదేరుతున్నాడనేసరికి మరి 3 వర్తక శ్రేష్ఠులు తాము కూడా ప్రయాణమయ్యారు. వారు కూడా పుణ్యం చేసుకుని ఎరుగరు. ధనగుప్తుడు ఏదో పరమార్థం లేనిదే ఏ పని చెయ్యడని వారికి తెలుసు. పుణ్యం మాట అటుంచి ఈ తీర్థయాత్రల వల్ల ఇంకేవైనా లాభాలుండవచ్చు. ఆ లాభాలు తాము మాత్రం ఎందుకు పొందకూడదు? అదీగాక ఒకరికి నలుగురైతే ఖర్చు కలిసి వస్తుంది. దారిలో ఎవరికైనా కాస్త జబ్బు చేసినా మిగిలిన వాళ్ళు ఆదుకుంటారు. ఇవన్నీ ఆలోచించి ధనగుప్తుడు వారిని వెంటబెట్టుకుపోవడానికి ఒప్పుకున్నాడు. కాశీ వెళ్ళడమా, రామేశ్వరం వెళ్ళడమా అని వారికి చర్చ వచ్చింది. కాశీకి పోవడము, కాటికి పోవడము ఒకటేనని సామెత. రామేశ్వరం అయితే దగ్గర, దారి సులువు. అదిగాక ఆ గ్రామంలోనే రాముడని ఒక అంటరాని వాడున్నాడు. వాడు ఇంట్లో అలిగి 3 సార్లు రామేశ్వరం పారిపోయి తిరిగి వచ్చాడు. వాడికి రామేశ్వర ప్రయాణం కొట్టిన పిండి. వాణ్ణి వెంట పెట్టుకుని 4 వర్తకులు రామేశ్వరం పోవడానికి నిశ్చయించారు. మంచి రోజు చూసుకుని రాముడు ముందు దారి తీయగా రామనామ స్మరణ చేస్తూ 4 వర్తకులు రామేశ్వరం బయలుదేరారు. ప్రయాణం అన్ని విధాలా అనుకూలంగానే సాగింది. ఇంకా 1-2 రోజుల ప్రయాణం మిగిలి ఉందనగా కారు మేఘాలు ముంచుకు వచ్చాయి. ప్రళయమైన గాలి వీచసాగింది. ఇంకా 1-2 రోజుల ప్రయాణం మిగిలి ఉందనగా కారు మేఘాలు ముంచుకు వచ్చాయి. ప్రళయమైన గాలి వీచసాగింది. ఆ సమయాన యాత్రికులు ఒక అడవి గుండా నడుస్తున్నారు. గాలికి ఎంతెంత మానులు భయంకరంగా ఊగుతూ విరిగి మీద పడేటట్టు కనబడ్డాయి. పైన మేఘాలు ఏనుగుల మందల్లాగా తిరుగుతూ భీకరంగా గర్జిస్తున్నాయి. కళ్ళు చెదిరే మెరుపులకు యాత్రికుల కళ్ళు గుడ్డి అయిపోతున్నాయి. వాళ్ళు పిక్కబలం కొద్దీ పరిగెత్తి ఎట్లాగైతేనే ఒక పాడుబడిన చిన్న దేవలంలో తల దాచుకున్నారు. వెంటనే పిడుగుల వర్షం ప్రారంభమైంది. వారున్న చోటికి అతి సమీపంలోనే ఒకటి తర్వాత ఒకటిగా పిడుగులు బాంబుల్లాగా భయంకరమైన శబ్దంతో పడసాగాయి. ఒక పిడుగు అంత దూరాన ఉన్న పెద్ద చెట్టు మీద పడింది. చెట్టు సగం సురసురా కాలిపోయింది. మిగిలినది విరిగి పడిపోయింది. మరికొద్ది క్షణాలకు ఇంకొక పిడుగు దేవలానికి 50 అంగాల దూరాన పడింది. యాత్రికులకు ప్రాణాలలో ప్రాణాలు లేవు. ఇదేం పిడుగుల వర్షం! నా జన్మలో ఎన్నడూ ఇలాంటిది ఎరుగను. మనలో ఎవడో పాపాత్ముడున్నాడు. ఆ పాపాత్ముడి మూలంగా మనమందరము నాశనమవుతున్నాం, తప్పదు అన్నాడు ధనగుప్తుడు. ఈ రాముడే పాపాత్ముడు. ఈ అంటరాని వాణ్ణి మనం తీసుకురావడమే తప్పు. తెచ్చామే అనుకో, వీడు కూడా మనతో సమంగా ఈ పవిత్రమైన దేవలంలో తగుదునమ్మా అని వచ్చి కూర్చున్నాడు. దేవుడు చూడడు, ఆగ్రహించడు అన్నాడు మరొక యాత్రికుడు. 4 కలిసి రాముణ్ణి అవతలికి వెళ్ళమన్నారు. బాబూ, పెద్ద వాన అయ్యింది, తడిసిపోతాను, కరుణించండి, పుణ్యం కట్టుకోండి. నేను పాపినే, కాని మీ వంటి పుణ్యాత్ముల పక్కనుంటే నన్ను దేవుడేమీ చెయ్యడు. నా ఒక్కడి మూలంగా మీరు 4 నష్టపడతారా? దేవుడంతా అన్యాయం చెయ్యడు అని రాముడు బతిమాలాడు. వాడు చలికి వణుకుతూ దండాలు పెట్టి బతిమాలుతున్న కొద్దీ యాత్రికుల గీర్వాణం మరింత ఎక్కువైంది. ఆఖరుకు వాళ్ళు 4 చేరి రాముణ్ణి వానలోకి నెట్టేశారు. వాడు పరిగెత్తిపోయి దూరాన ఉన్న ఒక చెట్టు కిందికి వెళ్ళి నిలబడ్డాడు. మరుక్షణమే ఆకాశం పగిలినట్టు చప్పుడై పెద్ద వెలుతురయింది. రాముడు కళ్ళు గట్టిగా మూసి తెరిచేసరికి ఎదురుగా దేవలం లేదు, రాళ్లగుట్ట మాత్రమే ఉంది.
ధనగుప్తుడితో పాటు 3 యాత్రికులు పిడుగువాత పడి చనిపోయారు. కథ సమాప్తం. మారిన తలలు అనే బేతాళ కథ చెప్పుకుందాం. విక్రమార్కుడు చాలా పట్టుదల గలవాడు. బేతాళుడి ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి తాను మౌనం విసర్జించడం వల్లనే బేతాళుడు శవంతో సహా చెట్టెక్కాడని ఆయన గ్రహించాడు. మళ్ళీ వెనక్కు తిరిగి వెళ్ళి చెట్టు మీద నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని శ్మశానకేసి నడవసాగాడు. రాజా, నీవు చాలా జ్ఞానివి, అందుచేత నిన్ను మరొక ధర్మ సందేహం అడుగుతున్నాను. ముందు ఈ కథ విను అంటూ బేతాళుడి విధంగా కథ చెప్పసాగాడు. శోభావతి నగరంలో కాళికాదేవి గుడి ఒకటి ఉన్నది. దాని ఎదుటనే కాళీ తీర్థం అనే పెద్ద కోనేరు కూడా ఉన్నది. ఏటా ఆషాఢ శుక్ల చతుర్దశి నాడు అక్కడ పెద్ద జాతర జరుగుతుంది. ఆ రోజు అనేక కోసల దూరం నుంచి లక్షలాది ప్రజలు అక్కడికి వచ్చి కోనేట్లో స్నానం చేసి అమ్మవారి దర్శనం చేసుకుంటారు. ఒక సంవత్సరం ఇలాగే బ్రహ్మస్థలం అనే గ్రామం నుంచి ధవలుడనే చాకలి ఉత్సవానికి వచ్చాడు. కోనేటి వద్ద స్నానానికి వచ్చిన వారిలో మదన సుందరి అనే అందమైన చాకలి కన్యను చూశాడు. దాని ఊరు పేరు తండ్రి పేరు విచారించాడు. ఆ మదన సుందరి తన భార్య అయితేనే తప్ప అన్నం ముట్టరాదని శపథం చేశాడు. ఉత్సవానికి పోయి తిరిగి వచ్చినప్పటి నుంచి ధవలుడు చిక్కిపోతుండడం గమనించి వాడి తండ్రి కారణం అడిగాడు. మదన సుందరి విషయమంతా ధవలుడు తండ్రికి చెప్పేశాడు. ఈ భాగ్యానికే నిద్రాహారాలు మానాలెట్రా నాయనా, దాని తండ్రి నాకు స్నేహితుడే, ఇప్పుడే బయలుదేరిపోయి పెళ్ళి ఖాయం చేసుకొస్తాను, నువ్వు లేచి అన్నం తిను అని తండ్రి చెప్పాడు. అనుకున్నట్టే పెళ్ళి స్థిరమైంది. మంచి లగ్నం చూసి ధవలుడికి మదన సుందరికి పెళ్లి చేశారు. ధవలుడు భార్యను తన ఇంటికి తెచ్చుకుని సుఖంగా కాపురం చేస్తున్నాడు. ఇంతలో ఒకనాడు ధవలుడి ఇంటికి వాడి బావమరది వచ్చి, బావా, మా ఇంట గౌరీ వ్రతం చేసుకుంటున్నాం, నిన్ను చెల్లెల్ని తీసుకుపోవడానికి వచ్చాను అన్నాడు. మర్నాడే ధవలుడు తన భార్యతోనూ బావమరిదితోనూ అత్తవారింటికి బయలుదేరాడు. వారి దారి శోభావతి నగరం మీదుగానే ఉంది. వారు ముగ్గురు కాళీ ఆలయం దగ్గరకు చేరేసరికి ధవలుడికి అమ్మవారి దర్శనం చేసుకోవాలనిపించింది. భార్యను బావమరిదిని రమ్మంటే ఉత్త చేతులతో అమ్మవారిని చూడడం తమకు ఇష్టం లేదన్నారు. ధవలుడు ఒక్కడే గుడి లోపలికి వెళ్ళాడు. గుడిలో అమ్మవారిని చూడగానే ధవలుడికి ఒళ్ళు పరవశమైపోయింది. 18 చేతులతో కాలి కింద మహిషాసురుణ్ణి తొక్కిపట్టి కాళికాదేవి దేదీప్యమానంగా కనబడింది. అమ్మవారి విగ్రహానికి సమీపంలోనే వేట కత్తి కూడా ఉంది. ఈ దేవికి అందరూ బలులిచ్చి పుణ్యం సంపాదిస్తారు, నన్ను నేనే బలి ఇచ్చుకుని ఏకంగా మోక్షం సంపాదిస్తాను అనుకుని ధవలుడు దేవిని ధ్యానించి వేట కత్తి తీసుకుని ఒక్క వేటున తన తల తెగ నరుక్కుని అక్కడే పడిపోయాడు. భర్త ఎంతసేపటికి రాకపోవడం చూసి మదన సుందరి చూసి రమ్మని తన అన్నను పంపింది. వాడు గర్భగుడిలోకి వచ్చి తనను తానే అమ్మవారికి బలి ఇచ్చుకున్న తన బావమరిదిని చూశాడు. వాడికి కూడా భక్తావేశం వచ్చి తన తల నరుక్కుని బావమరిది పక్కనే ఒరిగిపోయాడు. వెళ్ళిన మగవాళ్ళ కోసం ఎంతోసేపు చూసి మదన సుందరి ఆందోళన పడి తానే స్వయంగా గుడిలోకి వచ్చింది. అక్కడ తన భర్త శవము అన్న శవము పడి ఉండడం చూసి దుఃఖం పట్టలేక ఏడుస్తూ, తల్లి, నా భర్తను అన్నను ఒక్కసారే బలి పుచ్చుకున్నావా, ఇక నేనొక్కతెను బతికి ఉండడం దేనికి, నీ ఎదుటనే ఉరిపోసుకొని చస్తాను అని మదన సుందరి ఆత్మహత్య చేసుకోబోయింది. ఆ సమయంలో దేవి ముఖం నుంచి ఇలా మాటలు వినిపించాయి. వెర్రి కూతురా, ఆత్మహత్య చేసుకోకు, నేను నీ భర్తను గాని అన్నను గాని బలి కోరలేదు, వారే భక్తి పారవశ్యంలో తమ్ము తాము బలి ఇచ్చుకున్నారు, వారి మొండెములకు తలలు తగిలించు, వారిని ఇప్పుడే బతికిస్తాను అన్నది. అమ్మవారన్న ఈ మాటలు వినగానే మదన సుందరికి ఒళ్ళు తెలియని ఆనందం కలిగింది. ఆమె ఆనందాశ్రువులు తుడుచుకోకుండా ఆ గర్భగుడి చీకటిలో 2 మొండెములకు 2 తలలు చేర్చింది. మరుక్షణం ఇద్దరు బతికారు. కాని ఒక్క పొరపాటు జరిగిపోయింది. మదన సుందరి తన భర్త మొండెముకు అన్న తల
అన్నెముండెముకు భర్త తల చేర్చి వారిని బతికించుకుంది. ఈ కథ చెప్పి బేతాళుడు, రాజా, నా సందేహమేమంటే మదన సుందరి బతికించుకున్న ఇద్దరిలో ఇప్పుడు భర్త ఎవరు, అన్న ఎవరు? ఇందుకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోతివా? నీ తల పగిలిపోతుంది, జాగ్రత్త అన్నాడు. ఇందులో సందేహానికి అవకాశమే లేదు. శరీరమంతటికి తల ప్రధానం. అందుచేత భర్త తలగలవాడే భర్త, అన్న తలగలవాడు అన్న అని సమాధానం చెప్పాడు విక్రమార్కుడు. రాజు మౌనం ఈ విధంగా భంగం కాగానే బేతాళుడు శవంతో సహా అంతర్ధానమై చెట్టెక్కి కూర్చున్నాడు. కథ సమాప్తం. శుభం.